నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, గత కొంతకాలంగా జరుగుతున్న ప్రశ్నారావణ్ కేసులో ఈ గమన అండ్ ఇంద్రసేన అనే పేర్లు కూడా వచ్చాయి. సో వాళ్ళ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసులు. అసలు ఆ ఫోన్లలో ఎలాంటి సమాచారం ఉందంటారు సార్? ఆల్రెడీ మనకి గమన 2-3 ఛానళ్ళకి CEO అన్నట్లుగా తెలిసింది. అలానే వారికి ఆర్థిక లావాదేవీలు ఎవరి నుంచి వస్తున్నాయో అన్నట్టుగా కూడా తెలిసింది. అసలు ఈ కేసులు కనుక నిజమని తెలిస్తే వాళ్ళకి పడే శిక్ష ఎలా ఉంటుందంటారు? అసలు ఆ ఫోన్లలో ఎలాంటి సమాచారం ఉందంటారు? గత 2 రోజులుగా గమన ఇంద్రసేనల విచారణ, రావణ్కి గమనకి ఉన్నటువంటి సంబంధాలు. అసలు మీకు ఎప్పటి నుంచి తెలుసు రావణ్ అని అడిగారని? నాకు 2 ఏళ్ల నుంచి తెలుసనో ఏదో ఆమె చెప్పినట్టుగా. లేకపోతే వాళ్ళిద్దరిని, ఇంద్రసేన గమన ఇద్దరిని కూడా మంగళగిరి తీసుకెళ్ళి ఆ ఫోన్లు అన్లాక్ చేయించారని. ఇప్పుడు ఈరోజు కూడా పెనమలూరు స్టేషన్లో వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. దగ్గర ఒక 100 ఛానళ్ళు హైదరాబాద్ బేస్గా పనిచేస్తున్నాయని. 100 ఛానళ్ల వెనక హిడెన్ ఎజెండా ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడం, కూటమి పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆ కూటమిని భగ్నం చేయటం, ఈ ఎజెండాగా పనిచేస్తున్నటువంటి ఆ 100 ఛానళ్ల వెనుక సూత్రధారి ఎవరు? గమన లేకపోతే ఇంద్రసేన? అడిగారు, ఏంటి అసలు ఈ ఛానల్స్ మీకు 3 అంటున్నారు, ప్రశ్న, గళం. ఈ ఛానళ్ళకి ఆదాయం ఎక్కడిది? ఫండింగ్ ఎవరు చేస్తున్నారు? రావణ్ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ ముందు పెట్టారు. మీ అకౌంట్ నుంచి రావణ్ దాంట్లో ఇంత పడింది, ఎందుకు వేశారు, మీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ డబ్బులు? అటు ఇంద్రసేన కానీ ఇటు గమనను కానీ ఇవాళ ప్రశ్నిస్తున్న విధానంలో అన్నిటికీ వాళ్ళు మౌనం. ఏది అసలు ప్రతిదానికి కూడా గమన అయితే మరీ అన్యాయంగా అసలు సహకరించకపోవటం పోలీసులకి. అసలు ఇప్పుడు గతంలో ఏంటి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరులో అరుణ, కిలేడి అరుణ అని చెప్పి అప్పట్లో రోజు వార్తలు. ఆమె వాళ్ళని బెదిరించిందని, వీళ్ళని బెదిరించిందని. ఆమెకు కూడా అప్పట్లో వైసీపీ నాయకులతో సంబంధాలు, విజయసాయి రెడ్డితో ఆమె, లేకపోతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో అరుణ, వాళ్ళ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనడం, ఇటు పోలీస్ అధికారులని బెదిరించడం, ఒక పోలీస్ అత్యున్నత అధికారితో ఆ అరుణ సంబంధాలు, అసలు నేరుగా సెక్రటేరియట్కి వెళ్ళిపోవటం, ఏ సెక్షన్ కావంటే ఆ సెక్షన్లో ఆమె హవా. ఆ లేడీ అరుణ, ఇప్పుడు ఈ లేడీ గమన, లేడీలా కిలేడీలా? ఇప్పుడు కిలేడీ గమన మీద ఇప్పుడు అందరి దృష్టి. అసలు ఆమెకు సంబంధించిన పర్సనల్ లైఫ్ ఏది, ఆమె భర్త ఏదో సూయిసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్టుగా ఏదో వీడియోలు కూడా వస్తున్నది. ఆమె అత్త ఏది, ఆ రాము వాళ్ళ తల్లి తన కోడలను ఉద్దేశించి మాట్లాడినవి హల్చల్ చేస్తున్నాయి అన్ని ఛానల్స్లో. ఆమె ఏంటి, తన కోడల గురించి చెప్పిన విధానం. సరే, పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా కానీ ఇప్పుడు ఇక్కడ ఈ ఛానళ్ళు పెట్టి ఈ విషం అంతా ప్రజల్లోకి చొప్పించటం, సమాజంలో దుర్గంధం, ఒక పొల్యూషన్, ఇదంతా కూడా. అడిగారు ఏది, ఇప్పుడు ఎవరో ఒక మాజీ ఎంపీ వీళ్ళందరికీ ఫండింగ్ చేస్తున్నాడని. గతంలో మరి మాజీ ఎంపీ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా చూసిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. అంటే విజయసాయి రెడ్డికి వీళ్ళకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? ఎవరా మాజీ ఎంపీ అన్నప్పుడు మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చూసిన మాజీ ఎంపీ ఆయనే. ఆయన ఏంటి ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డితో లేడు, రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఏమని చెప్పాడు ఆ రోజు? జగన్మోహన్ రెడ్డిపై నా ప్రేమ ఇరిగిపోయింది అన్నాడు. ఆయన మనసులో నాకు స్థానం లేదు కాబట్టి నా మనసులో కూడా ఆయన్ని చెరిపేశానో ఏదో చెప్పాడు. విజయసాయి రెడ్డి జగన్కి దూరమై ఇప్పుడు సంవత్సరంన్నర అవుతాను. అంటే ఇప్పుడు ఈ గమన బెంగళూరులో ఉన్నామే, అనంతపురం స్వస్థలం అని ఏదో బళ్ళారు దగ్గరలో ఏదో ఒక క్యాంపులో ఉండేవాళ్ళు బెంగళూరులో బొటెక్ నడిపిందని, నీది అనంతపురం నాది అనంతపురం అంటూ ఆ ఇంద్రసేన ఉమామహేశ్వర నాయుడు ఆ పరిచయం. అతనే ఇప్పుడు ఈ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 70 అక్కడ ఉన్నటువంటి అతని మైనింగ్ ఆఫీస్ వీళ్ళకి అద్దెకి ఇచ్చాడని ఫ్రీగా. అక్కడే నడుపుతున్నారు ఈ ఛానల్స్. 3 ఛానల్స్, ఒకటి అమీన్ పేరులో నడుపుతున్నారు, రావణ్ ఇంట్లోనే నడుపుతున్నట్టున్నారు. ఒకటి ఇది బంజారా హిల్స్, ఇంకోటి ఏదో మాదాపూర్ దగ్గర ఇంకోటి నడుపుతున్నారు అన్నారు.
అంటే వీళ్ళవే 3 ఛానల్స్ అయితే ఇంకా మిగతా ఆ 100 ఛానల్స్ పైన కూడా ఇప్పుడు పోలీసు దృష్టి పెట్టారు. వీళ్ళకి ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అతనికి రావణ్కి మరి నెల జీతాలు, వీళ్ళంతా కూడా పాత్రధారులే. రావణ్ అయినా గమన అయినా పాత్రధారులే. అసలు సూత్రధారి ఎవరు? ఇప్పుడు ఆ మాజీ ఎంపీ పైన ఇవాళ పోలీసులు దృష్టి పెట్టారు. విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలేసి 4 ఏళ్ళు అవుతారు. విజయసాయిరెడ్డి తర్వాత అది ఎవరు టేకప్ చేశారు? సజ్జల భార్గవరెడ్డి టేకప్ చేశాడు. అక్కడ తాడేపల్లిలో వాళ్ళకు ఒక అపార్ట్మెంటు, మొత్తం ఈ ఐప్యాక్ వాళ్ళందరినీ అక్కడ పెట్టడం, సోషల్ మీడియా ద్వారా ఇది చేయటం. అంటే ఇప్పుడు ఇక్కడ ఐప్యాక్కి గమనకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? దానిపైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇంద్రసేన ఏంటి అసలు నీ ఉద్దేశం? కళ్యాణదుర్గంలో వీళ్ళ అన్న ఏది గతంలో పోటీ చేశాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఉమామహేశ్వర్ నాయుడు. వీళ్ళందరూ కూడా ఇవాళ ఎవరు చెప్పు చేతల్లో పనిచేస్తున్నారనేది కీలకమైనటువంటి పరిస్థితుల్లో ఆ ఫోన్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ గమన ఫోన్ అన్లాక్ చేశారు. అసలు ఆ రావణ్ ఫోనే గలీజ్ అయిపోయింది. దరిద్రపు వీడియోలన్నీ బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో రావణ్ ఫోన్ తీసేసాడు. ఇప్పుడు గమన ఫోన్ కనుక ఇవాళ మరి ఎవరెవరితో ఆమె కాల్ రికార్డులో ఉన్నారు, ఆమె ఏంటి ఇప్పుడు ఆమె కాల్ లిస్టులో దగ్గర మరి మాజీ ఐపీఎస్లు 2 ఉన్నారని, లేకపోతే ఒక ఐఏఎస్ ఉన్నాడని, ఎమర్జెన్సీ మరి కాల్ కింద పెట్టుకున్నారని. ఇప్పుడు ఐఏఎస్లు లేకపోతే ఈ ఐపీఎస్లు ఇంకెన్ని బయటకు వస్తాయి? ఏది ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడి నుంచి ఏ విధంగా జరిగాయి, అసలు వీళ్ళకున్న ఆర్థిక మూలాలు ఏంటి, అది బయటకు వస్తే తప్ప అసలు ఆ సూత్రధార ఎవరో బయటికి రారు. మొత్తానికి వీళ్ళే కాదు, ఇప్పుడు మిగతా 100 ఛానళ్ళు కూడా గుండె గుబేలు అంటున్నాయి. ఇంకా ఎంత టైం పట్టొచ్చు అంటారు సార్ ఇవన్నీ బయటకు రావడానికి? అసలు జరుగుతుంది కదా ఇప్పుడు ఈరోజు కీలకమైనటువంటి అంశం. మరి ఈ విచారణ సందర్భంగా మరి అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఇవాళ గమన అరెస్టు జరుగుద్దా? ఇంద్రసేన అరెస్టు చూపిస్తారా? శనివారం అంటే జనరల్గా అరెస్టులు జరుగుతుంటాయి, ఎందుకంటే ఆదివారం సెలవు, ఇక ఆ తర్వాత కోర్టులు, ఇదంతా మళ్ళీ మంగళవారం సోమవారం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గమన మరి సహకరిస్తే వేరు, వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నలకు ఎటువంటి సహకారం ఇవ్వని పరిస్థితుల్లో నెక్స్ట్ అరెస్ట్ తప్పదు అనుకుంటా. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీ అడుగుతారు, చూడాలి ఏం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.